ఫోటోని చూస్తుంటే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మనిషి అక్కడ నిలబడ్డప్పుడు దేవుడు త్రొయ్యట్లేదు, ఆ మనిషి నడుస్తున్నాడు. ఈ రోజు నీ నా జీవితాల్లో వైద్యుల దగ్గరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేసి నాకున్న సమస్యలు అధికారుల దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడే కార్యం చేస్తాడు అనే ఆలోచన మీరు పెట్టుకో. నేను చెప్పే మాట, యు బిలీవ్. మీరు ఒక విశ్వాసంతో మీరు ఉండండి. మీ విశ్వాసంలో దేవుడు కార్యము చేస్తాడనే నమ్మకం మీలో ఉన్నప్పుడు మీ చుట్టుముట్టున్న వారు మిమ్మల్ని మూర్ఖులుగా చూస్తుండొచ్చు. లేకపోతే మీరు ఏంటిది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా దేవుని నమ్ముకుని ఈ పని చేస్తుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అని అనుకోవచ్చు. కానీ దేవుడు కొన్ని మార్గాలలో కొన్ని మనుషులను ఏర్పాటు చేసి గొప్ప కార్యాలు చేస్తాడు. అది అన్యులైన ఎవరినైనా మీరు గమనిస్తే దేవుడు కొన్ని గొప్ప కార్యాలు ఆయన పాత్రగా వాడుకొని మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు మన జీవితాల్లో మనం గ్రహిస్తే ఈ ఫోటోలో ఉన్నట్టు మార్గం లేని దగ్గర మార్గాన్ని సృష్టించే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాలి.